ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెడతామంటే నియోజకవర్గం 7 మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి మీడియా ద్వారా నేను 20 సంవత్సరాల బట్టి కాంగ్రెస్ లో జెండా మోస్తుంటూ కష్టకాలంలో కాపాడిన పార్టీని కాపాడితే మేడం నాకు అధికారంలో లేకుండా కూడా ఇక కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తున్నారు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకున్న రోజుల్లో ఆ తర్వాత మన తాటికొండ రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజుల్లోనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేషన్ నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా ప్రతిపక్ష హోదాలో ఉండడం జరిగింది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు సింగపురం ఇంద్ర గారు కొద్ది తేడాతో ఓడిపోయినప్పటికీ సరే ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఉన్నది, గవర్నమెంట్ ఉన్నది, మాకు మంచి రోజులు వచ్చినాయి, ఇకనైనా ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ బతుకులు బాగుపడతాయి, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతున్న పార్టీలకు వచ్చి మా ముందే వాళ్ళ పెద్దాలకు ఎలా ఇస్తుంటే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంది. మరి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లకు కానీ కష్టపడలకు కానీ ఒక్క స్టేజీ పాస్ కూడా మాకు రాదు. కేవలం వాళ్ళతో పార్టీలో చేరైనా వాళ్ళకే స్టేజీ పాసులు ఉంటాయి, వాళ్ళకే విఐపీ పాసులు ఉంటాయి. మరి మేము జనాలను తరలించే వరకు మరి జెండాలు మూసే వరకు మీటింగ్ల వరకు మా పని అవుతారు. మరి మేము కష్టపడి పార్టీ కోసం సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేముంటే కాంగ్రెస్ పార్టీ లైట్ ఆడకుండా మేమున్నాం. మరి వివిధ పార్టీలలో పదవులు అనుభవించి డబ్బులు సంపాదించుకొని మళ్ళా మా పార్టీలోకి వచ్చి మాకు నెయ్యాలి పుట్టాన్ని చెల్లిస్తున్నారు. కాబట్టి అధిష్టానమైన రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా స్టేషన్ కనుపుల మీద ఈ దృష్టి పెట్టాలి. ఇటు హనుమకొండ జిల్లా అధ్యక్షులు నాయన రాజేంద్ర రెడ్డి గారైనా, జనగాం జిల్లా మరి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపురం ఇంద్ర గారు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని చనిపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మరి ఇలా పార్టీ ఇక్కడ బతుకున్నదంటే సింగపురం ఇంద్ర గారు వారి ద్వారా. ఇందిరా గారు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు. అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు. ఇదే సభలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్ల అప్పుడు అదే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు వచ్చి మరి అక్కడ చెప్పడం జరిగినది. మరి ఇందిరా గారిని గెలిపియాలి, మరి ఇక్కడ వీరిద్దరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు, ఒకరి మీద ఒకరు చెప్పుకొని స్టేషన్ కంపూర్ వెనకబడిపోయిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగినది. మరి తెలిసినా కూడా వాళ్ళని పార్టీలో తీసుకున్నారు. సరే పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నాం కాబట్టి మా మేడం గారు కూడా మీకోసం కట్టుబడి ఉన్నది. మరి వాళ్లకు క్యాబినెట్ లో హోదా లేదు, నామినేట్ పోస్టు లేదు, కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్ కూడా మేడం గారిని రానియలేదు. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరి కష్ట సుఖాలు మేడం గారికి తప్ప ఇంకెవరికి తెలియదు. ఎందుకంటే 10 సంవత్సరాలు ఇక్కడ కష్టపడేది కాబట్టి మేము చేసిన సేవలేంది, మా కష్టం ఏంది, పార్టీ కోసం మేము చేసిన పని ఏంటి మేడం గారికి తెలుస్తుంది. కాబట్టి ఆ మేడమే రానప్పుడు మమ్మల్ని గుర్తించడం లేవు. మరి ఆ మేడం ఎందుకు రాణిస్తలేదు? మరి ఆ మేడం రానప్పుడు మా పరిస్థితి ఏంది? మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా మేము ఏమైపోవాలి? మీరు కడియం గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఒక మాట చెప్పిళ్ళు, మరి నాతో వచ్చిన వాళ్ళు అందరికీ పచ్చి పులుసు, కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికి బిర్యానీ ఉంటుందని చెప్పిండు. ఇలా బిర్యానీ కాదు, పచ్చి పులుసు కాదు, ఎల్లిపాయ కారం కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళం. మరి ఇట్లాంటి పరిస్థితులు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని మేము ఉంటే మాకు గుడ్డుసున్న మిగిలింది. సరే మమ్మల్ని పదవులు అడుగుదలేము, మేము కాంట్రాక్ట్ అడుగుదలేము, పని చేసినందుకు మమ్మల్ని గుర్తించండి, మరి పార్టీ కోసం సేవ చేసామని చెప్పి మేము అడుగుతున్నాం. కార్యకర్తలు అందరూ కూడా గాంధీ భవన్ పోయి మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దగ్గర మరి మా విన్నపాన్ని మరి తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడే కాకుండా కూడా ఢిల్లీకి పోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము పార్టీకి సేవ చేసింది మరి మామూలు సేవలు కాదు, జీవితాలు అర్పించుకున్నాం.